Hello, this is our episode 5 of our fitness series అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చి హౌ మజిల్ వర్క్స్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు నేను లైక్ ప్రొఫెషనల్ వేలో చెప్పడం లేదు, లైక్ టిపికల్ టర్మ్స్ యూజ్ చేసి ఇంగ్లీష్ లో ఒక ప్రొఫెషనల్ వేలో చెప్పొచ్చు. బట్ ఐ డోంట్ వాన్ చూస్ దట్ వే బికాస్ ఐ వాన్ tell you guys, like I wanna convey the simplest way where you understand, like friendly way లో. ఇప్పుడు మీరు ముందర కూర్చోనా, నేను ముందర కూర్చోను, సో అలా మాట్లాడదాం అనుకుని ఇలా చేస్తున్నా. సో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లైక్ అరే ప్రొఫెషనల్ లేదు బాగా లైక్ అలా ఏం కాదు, ప్లస్ ఫ్రెండ్లీ వేలో మాట్లాడుతున్నాం, సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో హౌ మజిల్ వర్క్స్, మజిల్స్ ఎలా వర్క్ చేస్తాయి మన బాడీలో. సో సింపుల్ గా చెప్తా, మన డిఫికల్ట్ ఫిజికల్ టర్మ్స్ వద్దు, సింపుల్ వేలో చెప్తా. ఇప్పుడు మన బాడీలో మజిల్స్ అనేది ఒక రబ్బర్ లా ఉంటాయి బ్రో. మనం రబ్బర్ తీసుకోండి, ఎలాస్టిక్ ఇప్పుడు మనం సార్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఎక్కువ లాగినాం అనుకోండి, మీకు కొంచెము లైక్ కనిపిస్తుందా లేదు తెలియదు, కానీ ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తాయి. అది అందరు తెలిసినది చూసినది. సో నేను దీంట్లో నుంచి ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మన మజిల్స్ కూడా రబ్బర్ లా ఉంటాయి. ఇప్పుడు మనం లాగిన కొద్దీ అవి బ్రేక్ అయితే వస్తుంది. సేమ్ మనం కూడా వర్కౌట్స్ ఎందుకు చేయాలంటే మజిల్ ఫార్మేషన్ కోసం ఇలాగా మనము మజిల్స్ ని కూడా లాగుతాం. లైక్ మనం చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఇక్కడ లైక్ ఇది ఎక్స్టెన్షన్ స్టేజ్ అనుకోండి, దీనిలో లాగినప్పుడు ఇక్కడ మజిల్స్ ఫైబర్స్ అనేవి ఉంటాయి కదా చెస్ట్ లో, అవి ఇలాగ ఎక్స్టెండ్ అయ్యి బ్రేక్ అవుతాయి. ఆ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆఫ్టర్ వర్కౌట్ ప్రోటీన్ ని కన్జ్యూమ్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనము ఆ ప్రోటీన్ మనం ఏదైతే కన్జ్యూమ్ చేసామో ఆ ప్లేస్ వెళ్ళి ఆ మజిల్స్ ని రిపేర్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, దీనిపైన ఇంకో లేయర్ యాడ్ చేసాం అనుకోండి, పెద్దది అనిపిస్తుంది. సో మజిల్స్ కూడా అలానే వర్క్ అవుతాయి. ఇప్పుడు మజిల్స్ ఎందుకు గ్రో చేయాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. మజిల్స్ ఎందుకు గ్రో చేయాలి, ఇప్పుడు మనము మన పేరెంట్స్ జనరేషన్కి వెళ్దాం. మన పేరెంట్స్ వాళ్ళందరూ ఇళ్లలో, ఎవరైనా పేరెంట్ అయినా మన ఇళ్లలో అప్పుడు ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. లైక్ పిందెలు ఎత్తడము, లేకుంటే సంథింగ్ అగ్రికల్చర్ వర్క్ చేయడము, లేకుంటే హార్ట్ లైక్ సంథింగ్ ఏమంటే లైక్ నీళ్లు తోడడము, ఇలా చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. లైక్ సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం. అప్పుడు వర్క్ లైక్ ఇలాంటి మనము ఇన్స్టా ఇవే ఉండేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి తీసుకురావడము, వాకింగ్ చేయడము, ఇలాగ చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మజిల్స్ కూడా యాక్టివ్ గా ఉండేవి. ఇప్పుడు మనం మజిల్స్ ని ఒక రోజు నువ్వు హోల్ డే సెడెంటరీగా కూర్చుంటే నీ మజిల్స్ అనేవి ఒక రోజుకి 1%, ఇఫ్ యూ డోంట్ యూజ్ ద మజిల్ విల్ ఆటోమేటిక్లీ డిక్రీజ్ ఫ్రమ్ 1% టు యువర్ హోల్ బాడీ. లైక్ అవి మజిల్ అనేవి పర్మనెంట్ కావు, వచ్చేస్తే ఉండిపోయేటట్టుగా కావు. ఇప్పుడు ఒక రోప్ తీసుకోండి అప్ప, ఆ రోప్ కొత్తలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 20 days అంతే స్ట్రాంగ్ గా ఉండదు. ఎందుకంటే అది ఎండిపోతుంది, దాంట్లో నుంచి ఫైబర్స్ బ్రేక్ అయిపోతాయి, అది స్ట్రెంత్ ని లూజ్ చేసుకుంటుంది. సేమ్ అలాగే మనం కానీ మజిల్స్ కానీ యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా వాటి స్ట్రెంత్ అవి లూజ్ అయితే ఆటోమేటిక్ గా అది డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ మజిల్ ని మనం రిటైన్ చేయాలంటే డైలీ ఏదో ఒక మూవ్మెంట్ అనేది చేయాలి. కూర్చొని ఉంటే పని అయితే జరగదబ్బా. కూర్చొని ఉంటే పని అవుతుంది, లైక్ నువ్వు ఆర్డర్ చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, కానీ బట్ మన బాడీ అనేది హెల్తీగా అయితే ఉండదు. నువ్వు జిమ్కి వెళ్ళాల్సిన పని ఏం లేదు. నువ్వు ఇంట్లో కూడా లైక్ మనం సిటప్స్ ఉంటాయి, పుషప్స్, సిటప్స్, పుల్అప్స్, చాలు. ఇది చేస్తే చాలప్ప, యువర్ మజిల్ విల్ ఆటోమేటిక్లీ రిటైన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనము నువ్వు ఎన్ని మజిల్స్ అయినా బిల్డ్ చేయి, ఆఫ్టర్ 30 years ఆటోమేటిక్ గా నీకు మజిల్ అనేది లూజ్ అవుతుంది, నీ బాడీ అనేది. ఇప్పుడు నువ్వు లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇప్పుడు 20 years లో ఉన్నాం అనుకోండి మనము. ఇప్పుడు మన మజిల్ క్వాంటిటీ ఒక 20% ఉంది అనుకోండి, మనం దాన్ని ఒక 80% కి రీచ్ చేస్తాం. 80 కూడా వద్దు, లైక్ 50% రీచ్ చేసినా కూడా ఆఫ్టర్ 30 years అది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయ్యేటప్పుడు లైక్ 40, 30, 20 ఈ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు మనం 30 years కే 20 స్టేజ్ లో ఉంటే అది 15కి వెళ్ళిపోతుంది, 10కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం బాడీలో అనేది మజిల్ అనేది ఉండదు. ఇంకో ఒక సింపుల్ ఫ్యాక్ట్ చెప్తా చూడండి, మాకు మజిల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. మజిల్స్ అనేది మనము డిసీజ్ లో ఉన్నప్పుడు, లైక్ ఫీవర్ లో ఉంటాము, లేకుంటే సంథింగ్ మనకు అఫెక్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అనేది, ఆ స్టేజ్ లో మజిల్స్ అనేది మన బాడీకి ఫ్యూయల్ యాక్ట్ చేస్తుంది. మనము ఆ టైమ్స్ లో జస్ట్ ఫ్లూయిడ్స్ పైన ఉంటాం, బట్ మనకి సాలిడ్ పార్టికల్ ఏది బాడీలోకి వెళ్ళదు. అప్పుడు మన మజిల్ అనేది ఏం చేస్తుంది అంటే బాడీకి ఫ్యూయల్ లా బంద్ చేస్తుంది. ఇప్పుడు నీకు మజిలే లేకుంటే నీకు ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కన్సిడర్ దిస్ థింగ్. ఇది చాలా వర్క్ ఉన్నాయి. వి విల్ బి టాకింగ్ దిస్ అబౌట్ ది మజిల్స్ అండ్ ఫిట్నెస్ ఇన్ ఫర్దర్ వీడియో.
సో ఈ రోజుకి ఇది ఓకే. సో డూ వర్కౌట్ అండ్ gain muscle gradually, increase yourself. So this is our fifth log, how muscle works in our body. Bye bye.